బా 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 క్రేజీ. ఓ ఖచ్చితంగా పంచదార వేసాడు. ఈ వ్యూ ఎలా ఉంది అనుకుంటే ఇట్లా తిరిగితే గనక. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే బయలుదేరిపోతున్నాం, ఇంకా గోవా నుంచి ఇంటికి విజయవాడ అయితే వెళ్ళిపోవాలి. ఇదిగోండి మేము ఉన్న స్టే ఇదే. 1500 పడింది. ఇది అయితే 1500కి 2 BHK బాగా ఇచ్చారు. నైట్ ఒక్క పూటగా ఏదో అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి తీసుకున్నాం, కానీ చాలా బాగుంది. షాహీకి, షాహిద్ గాడికి, షైనాస్ కి ఏం కొనలేదు. నేను ఇప్పుడు ఏం కొనలేదు అని తెలిసిందంటే పెద్ద గోల అయిపోయింది. అందుకోసం ఏదో ఒకటి తీసేసుకొని వాళ్ళ కోసం చిన్న చిన్నగా కొనేసి ఇంకైతే దారిలోనే ఏదో ఒకటి తినేద్దాం. గోవా నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అంబోలి అని చెప్పి ఒక ప్లేస్ దగ్గర వాటర్ ఫాల్ ఉంది, ఆగాము. అసలు క్రేజీ వ్యూ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ వ్యూ ఎలా ఉంది అనుకుంటే ఇట్లా తిరిగితే గనక ఆహా క్రేజీ. అసలు అసలు భలే ఉంది వాటర్ ఫాల్ అయితే. ఎంట్రీ ఎంతో చూద్దాం, చూసి లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ. లాగేస్తున్నాయి చేతిలో ఫుడ్ ఏమన్నా ఉంటే. భలే ఉంది. ఆ పై నుంచి వస్తున్నాయి. అదిగోండి ఆ పై నుంచి. ఇవే కాదు, ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఉన్నాయి అటుపక్క. అదిగోండి అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి. అదిగోండి చిన్న కార్తం చూసారా, అలా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇది మాత్రం చాలా పెద్దది, అన్నిటికంటే ఇదే పెద్దది. టికెట్కి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్దాం. వేడిగా ఉన్నాయా? చల్లగా ఉన్నాయి. ఇది చూడండి, ఇలా చూడండి. అదా భలే ఉన్నాయి. ఏ మేద మాట. వావ్, అసలు అమ్మ ఏంటి ఇంత ఫ్లో ఉంది బాబు. వద్దొద్దు. ఈవారా కొండ ఎక్కరా ఉచ్చరా సిరగంబీరా ఈవారా. అమ్మ ఈ మెట్లు ఎక్కే బాధ ఏంటో అర్థం కావట్లా. సన్నీ మొత్తం ఎక్కేస్తున్నాడయ్యా, పైకి వెళ్తానంటున్నాడు. భలే ఉంది వ్యూ అయితే బాబు. చాలా మంది ఉన్నారు జనాలు కూడా. 20 రూపాయలే కదా టికెట్, చాలా మంది వస్తున్నారు. అసలు భలే ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు. మా ఏంటి ఇంతమంది ఉన్నారు అంటే రోడ్డుకి పక్కనే ఉంది కదా, అదిగోండి అది రోడ్డు. అదేమో రోడ్డు, బళ్ళు వెళ్తున్నాయి చూసారుగా, అది రోడ్డు, ఇది వాటర్ ఫాల్స్. అందువల్లే చాలా మంది జనాలు అయితే ఉన్నారు. మా జిమ్ బాడీ అన్నయ్యలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక అన్నయ్య చూడు ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. చాలా మంది. మంచి ఎక్స్పీరియన్స్. మీరు వస్తే కనుక ఖచ్చితంగా గోవా నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మహారాష్ట్ర మీద నుంచి రిటర్న్ అవ్వండి. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. అయ్యా తడిసిపోయాడు. ఎందుకు సన్ని అలా తడిసావు? పిల్లలు కూడా వచ్చారు. అయ్యా చాలా మంది ఉన్నారు. టైగర్ ఎలా ఉంది వ్యూ? లేదు, ఎక్కువ ఇబ్బంది పడవసరంలా. కార్ వేసుకొచ్చి రోడ్డు మీద అలా పెట్టి జాగ్రత్తగా సైడ్ పట్టుకుని వచ్చేసి మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ చేసి స్నానాలు చేయకపోతే స్నానాలు చేసి వెళ్ళిపోవచ్చు. స్నానాలు పక్కగా చేయండి. రెడీ అయ్యి రండి, మీరు రెడీ అయ్యి రాలా. ఆయన ఏంటి అలా దూకాడు? టైగర్ చెప్పులు కడుక్కుంటున్నాడు. గురు ఏం చేస్తున్నారు? 20 రూపాయలు న్యాయం చేస్తాం, చెప్పులు కడుక్కుంటాం. అసలు ఈ వ్యూస్ మాత్రం బాబో, ఇటు కనుక రాపోయి ఉంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం మేము. చూడండి ఎంత పైకి వచ్చాము. భలే ఉంది. కింద చూడండి ఎంత ఎండ ఉందో. పైన మొత్తం చల్లగా చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. అది చూడండి. బా 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 బా
క్రేజీ. వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. అయితే ఇక్కడ వెళ్ళే దారిలో ఒక షాప్ అయితే కనబడింది. ఆ షాప్లో నాకు ఆ గుర్రం బొమ్మ కనబడింది. షాహిద్ గారి కోసం అయితే తీసుకున్నాం. వెళ్ళి చూద్దాం, అడుగుదాం ఎంత ప్రైస్ ఎంత ఏంటని చెప్పి. కెత్నా వచ్చేసా. రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి, దాని తోడు క్వాలిటీ అంత అసలు ఏం లేదు, నార్మల్గా ఉంది బొమ్మలో. చూద్దాం ఇంకేమన్నా దొరికితే కనుక తీసుకొని వెళ్తాను, లేదంటే నాకు సావే. మొత్తం టైగరైజ్ చేశాడు. నేనేం చేశా? నేనేం చేశాను గురు? నువ్వే చేసావు. షాహిద్ గడికి ఏం కొనివ్వకుండా. షాహిద్ నేను బొమ్మల షాప్ చూసి గురు అక్కడ బొమ్మలు ఉన్నాయి, షాహిద్ గడికి కొంటా అన్నావు కదా, వెళ్ళని పంపిస్తే నువ్వు ఎదురు నన్ను అంటావా? అయ్యా, కిలోమీటర్ వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చా. నేను తిప్పించా వెనక్కి. ఇంకా హైవే ఎక్కేయాలి, ఏదో తినేద్దామని చెప్పి లంచ్ టైం అయిపోతుంది. తెలంగాణ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చాం. చూద్దాం ఇక్కడ వడాపోతుందాం. వీళ్ళు కొట్టుకోవడమే సరిపోయింది. అయ్యా అన్నిటి కంటే ముందు ఏ తెచ్చి పెట్టేశాడు. ఏంటిది తెల్లగా ఉంది బ్రో? ఏంటి బ్రో ఇది? తాగావుగా? సూపా? వచ్చేసినాయి మటన్ కీమా. ఏ క్యా అయ్యే? బటర్ చికెన్. వావ్. బటర్ రోటీ బటర్ నాన్. రక్దో భాయ్. హాఫే చూడు ఎంత వచ్చిందో. హాఫ్ ఏనా? అదే అయ్యా అలాగే అరుద్దు మరి. రక్దో బటర్ నాన్. ఓకే. బటర్ చికెన్ ఎలా ఉంటుందో? బాగుంటుంది అన్నాడు, చూద్దాం. बटर चिकन थोड़ा सा डालो, ग्रेवी बस. हाँ कीमा इधर डालो, मटन कीमा. బా మంచిగా రోస్ట్ అయింది గురు. బస్ 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 బస్. రోటీ మనమే తినేసాం. సన్నీ రోటీ అంతా మనమే తినేసాం. రైస్ ఆగా. సన్నీది థాలీ అంతే అమ్మా, అంతకుమించి బెటర్ నీకు. చలో ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం. ఫస్ట్ బటర్ చికెన్. ఫస్ట్ బటర్ చికెన్ ట్రై చేద్దాం. ఓ ఫుల్ స్వీట్ అయ్యా. స్వీట్ అన్నారు కానీ మరీ ఎంత స్వీటా? పంచదార వేసి చేసినట్టుంది. నేను స్వీట్ అన్నా. మటన్ కీమా అయితే ట్రై చేద్దాం. అంటే జీరా రైస్. మటన్ కీమా హైలైట్. చాలా బాగుంది. మన స్పైసెస్ తగ్గట్టు ఉంది గురు. మరీ తీయగా ఉంది గురు. ఎట్లా ఉంది అది? చాలా తీయగా ఉంది బటర్ చికెన్. సో బాగా. రైస్ ఎలా ఉంది సార్? జీరో కాదు, జీరో అన్నట్టు. లెగ్ పీస్ ఫ్రై చేద్దాం. ఓ ఖచ్చితంగా పంచదార వేసాడు. నిజంగానే టైగర్ చెప్పినట్టు డెజర్ట్ తింటున్నట్టే ఉంది. నిమ్మకాయ పిండాము. చూద్దాం ఇప్పుడు. అమ్మో, ఓ 10 నిమ్మకాయలు కావాలి ఇప్పుడు. కొంచెం బ్యాలెన్స్ అయింది, బాగానే ఉంది. కాదు బాగా ఓవర్ స్వీట్. బాబాయ్ ఏ వేసినా అయిపోయినా కలర్ మాత్రం దిట్టంగా వేసాడయ్యా. ప్లేట్ మార్చేయాలి అర్జెంటుగా ఈ కేమా తినేసి. తినలేమే, ఇది బాగా స్వీట్గా ఉంది. ఇది జీరా రైస్ అని నేను చెప్పవసరం లేదు, మొత్తం జీరానే ఉంది. రైస్ కన్నా కూడా జీరానే ఎక్కువ వేసాడు ఏంటి గురు. కేమా కలుపుకుందాం, కొంచెం కేమా కలిపి. ఓ జీరా ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంది. ఏం చేస్తున్నావు గురు? ఏం చేసావు చెప్పు. బాటిల్ బాగుందని చూస్తున్నా. అది దానికి ముందు తాగింది నువ్వేనమ్మా. నిజమనుకుంటారయ్యా, అది నిజమనుకుంటారయ్యా. ఆ చేంజే నా డెడికేషన్ అంటే ఏంటో చూపించింది. నువ్వు చెప్పిన నంబర్ జనాలు. ఓకే. తాగాడా లేదా? చేంజ్లు ఏం లేవు. తాగాడా లేదా బ్రో?
చూడలేదు నువ్వు ఇదైతే అయిపోయింది అదైతే తాగలేదు. అది చాలు రేపు కూడా వచ్చింది. తాగితేనే వస్తుంది ఏంటి సార్? అయ్యా. నమ్మకం సబ్బు. మోసం చేయకూడదు. మా సన్ని గట్టిగా వేసాడు దెబ్బ ఈ రోజు ట్రిప్ మొత్తం మీద. ఎక్కడ పుట్టి నచ్చలేనట్టుంది ట్రిప్ లో. అన్నా చాలా అనేవాడు. ఈ రోజు అయితే పెద్ద లోడ్ గేరు మెనూలో నుంచి ఒక ఐటమ్ సెలెక్ట్ చేసాడు. ఇప్పుడు చేయలేదు. ఎలాగో వెళ్ళిపోతున్నాం ఇంకా ఎలాగో అలా ఆ? ఇప్పుడే అన్నానుగా. 1445 రూపాయలు అయితే అయింది. చాలా ఐటమ్స్ బాగా, ఇదైతే నేను సజెస్ట్ చేయను. కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అంతే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. వచ్చేసాము, తెలంగాణ టచ్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడ చెరుకుబండి ఉంటే సన్నీ చూడండి. ఏ సన్నీ, ఏ కొడతారయ్యా, ఏం చేస్తున్నావు అడిగావా? నీకు ఇష్టమేంటి చెరుకు? గురు ఏంటి గురు ఈ అన్యాయం? పైకెక్కి కోసేస్తున్నాడు గురు, చీ లాగేస్తున్నాడు గురు. కోసి तुम क्या खा रहे? ये बोलो पहले. हैदराबाद आगे पान मसाला खा रहे. ఎలా ఉంది సన్నీ? ఫ్రీగా వచ్చిందిగా, బాగుంటుంది. మొత్తానికి వచ్చేసాం గురు ఇంటికైతే. అమ్మ ఇంకా టైం చూసుకుంటే కనుక 7 అవుతుంది. చాలా టైం పెట్టేసింది, కానీ మంచి రోడ్లో వచ్చాం. వెళ్ళిన రోడ్డు కన్నా ఈ రోడ్డు చాలా బాగుంది. ఇంకెళ్ళి కాసేపు పడుకుంటాను ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.